గాయములు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే గాయములు, వూండ్స్. ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా నాకు ఎప్పుడు ఏ గాయము అవ్వలేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనుషులే కాదు కదా. ఎందుకంటే చిన్నప్పుడు దగ్గర నుంచి తప్పటడుగులు వేస్తున్న దగ్గర నుంచి పడిపోతా ఉంటాం కదా. చిన్నప్పుడు తప్పటడుగులు, కొంతమంది అయితే మంచం మీద నుంచి పల్టీ కొట్టి పడిపోతూ ఉంటారు కదా. 3rd month వన్స్ బోర్ల పడడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అమ్మ కాచుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ బిడ్డ ఎప్పుడు మంచం మీద నుంచి లేదంటే ఉయ్యాల్లోంచి కింద పడిపోతాను. తప్పటడుగులు వేస్తున్నప్పుడు గాయాలు, దెబ్బలు, పరిగెడుతున్నప్పుడు పడిపోతుంటాం. ఇకపోతే సైకిల్ నేర్చుకునే వాళ్ళందరికీ దెబ్బ తగిలితే కానీ సైకిల్ రాదంటారు కదా. సైకిల్ దొక్కుతూ పడిన వాళ్ళు, సైకిల్ నేర్చుకుంటూ గాయాలు తగిలిన వాళ్ళు మనందరికీ అనుభవమే. ఇకపోతే మరికొంతమందికి యాక్సిడెంట్స్ ద్వారా అయిన గాయాలు, లేదంటే జారి పడిపోవడం ద్వారా అయ్యే గాయాలు. స్త్రీలకైతే కిచెన్లో తమకు తామే కొన్ని గాయాలు చేసుకుంటూ ఉంటారు కదా. చేతులకి ఫ్రెష్గా ఉంటాయి గాయాలు కొంతమంది స్త్రీలకి. ఏంటండి అంటే, కాలిపోయిందండి కుక్కరు, ఫాస్ట్గా వంట చేస్తూ కుక్కర్ కాలిపోయిందండి, వడియాలు వేపుతూ ఆయిల్ వచ్చి పడిపోయిందండి కదా, ఇలాంటివి. ఆ తర్వాత కత్తులు తీసుకొని కూరగాయలు ఫాస్ట్గా చాప్ చేస్తూ వేలు కోసేసుకుంటూ ఉంటాం కదా చాలాసార్లు స్త్రీలు. ఆ రకంగా కూడా మనకి గాయాలు అవుతూ ఉంటాయి. సరే, దేహానికి అయిన గాయాలు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వారు గాయాలు కడతారు, గాయాలు మాన్పుతారు, ఆయింట్మెంట్స్ ఇస్తారు, మందులు ఇస్తారు, మెడికేషన్ ఇస్తారు. ఆ తర్వాత తగ్గిపోతుంటాయి. కొన్నిసార్లు కొన్ని యాక్సిడెంట్స్ అయినప్పుడు, కొంతమంది పడిపోయినప్పుడు బయటకి ఏమి గాయాలు ఉండవు, కానీ మనిషి బలహీనం అయిపోతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే డాక్టర్ చెప్తారు, లోపల గాయమైందండి, ఇంటర్నల్ వూండ్స్ అంటారు, ఇంటర్నల్ బ్లీడింగ్. దేహం లోపల రక్తము కారిపోతూ ఉంది, లోపల గాయాలు అయ్యాయి, ఇవి అర్జెంటుగా మనం పట్టించుకోకపోతే, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా ప్రమాదం అని. డాక్టర్స్ దేహానికి బయట ఎక్స్టర్నల్గా అయ్యే గాయాలు, ఆ తర్వాత కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు దేహం లోపల ఇంటర్నల్గా కొన్ని ఫ్రాక్చర్స్ కూడా చూడండి లోపల జరుగుతాయి. ఎక్స్రే తీస్తే కానీ, స్కానింగ్ తీస్తే కానీ మనకు తెలియదు. అలాంటి గాయాలన్నిటినీ డాక్టర్స్ మాన్పగలరు. కానీ ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే, మనసుకు తగిలే గాయాలు ఏ డాక్టర్కి తెలుస్తాయండి? మనుషులకు తగిలే గాయాలు, మనసుకు తగిలే గాయాలు ఎవ్వరికీ కనపడవు, ఎవ్వరికి తెలియవు. ఒకవేళ తెలియపరిచినా, కనుపరిచినా అవి మనుషులు మాత్రం ఖచ్చితంగా మాన్పలేరు. 147వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఇంకొకసారి చదువుదామా? అందరం కలిసి చదువుదాం మనసు పెట్టి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గుండె చెదరిన వారిని. చాలాసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు, కొన్ని నిందలు, అవమానాలు, మాటలు, సమస్యలు, మన జీవితంలో కొన్ని తీరని లోటులు వచ్చినప్పుడు గుండెకి కొన్ని గాయాలు అయిపోతాయండి. గుండె చెదిరిపోద్ది. గుండె చెదిరిపోయిన సమయంలో ఎట్లా ఉంటుందంటే, ఇంకా నా మనస్సు మళ్ళీ మంచిగా రాలేదండి, కోల్పోయిన ఆ ఆనందం, సంతోషం ఇంకెప్పుడు నాకు తిరిగి రాదనిపిస్తుంది. ఐఎమ్ బ్రోకెన్ హార్టెడ్, నా గుండె పగిలిపోయింది, నా గుండె చెదిరిపోయింది అన్న స్థితిలోకి కొన్నిసార్లు మన జీవితం వెళ్ళిపోయినప్పుడు దేవుని వాక్యం మనకిస్తున్న అభయము, దేవుని వాక్యం మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, మన దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. 2 మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి బాగు చేయుట, రెండవది కట్టుట. బాగుపరచబడాలంటే, బాగవ్వాలంటే ఖచ్చితంగా పరమ వైద్యుడైన యేసయ్య వద్దకు మనం రావాల్సిందే. హల్లెలూయా. ఉదయకాల సమయంలో శుభవార్త ఏంటంటే, బాగుపరిచే దేవుని దగ్గరికి మనం వచ్చాం. వీఆర్ ఎట్ ద రైట్ ప్లేస్, సరైన స్థలానికే వచ్చాము. ఆయన బాగు చేసే దేవుడు. బయటకు అయిన గాయాలే కాదు, లోపలున్న గాయాలను కూడా దేవుడు బాగు చేసేవాడు. రెండవ మాట ఏంటంటే కట్టువాడు, కట్టుట. గాడ్ ఈజ్ ద వన్ హూ బిల్డ్స్. దేవుడు కట్టేవాడు, బాగు చేసేవాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కన్స్ట్రక్టివ్ వర్క్ దేవుడు చేస్తాడు. కానీ అపవాది చేసే పని ఏంటంటే, మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టడం అపవాది యొక్క పని, కట్టబడిన దాన్ని కూల్చడం అపవాది యొక్క పని. బట్ ప్రైజ్ గాడ్,
దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనల్ని బాగు చేయాలని, మన గాయాలను కట్టాలని ఈ ఉదయకాల సమయంలో ఆయన కోరుతున్నాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో మనకు అక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి ఆ ఇంటి ఇల్లాలు చాలా గాయపడిన స్థితిలో, గుండె చెదరిన స్థితిలో ఉంది. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా 21వ వచనం, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పెను. నయోమి జీవితంలో వచ్చిన లాస్, ఆమె జీవితంలో ఆమె 3 వ్యక్తులను కోల్పోయిందండి. ఒక స్త్రీకి భర్త చాలా చాలా ప్రాముఖ్యం, భర్త శిరస్సు. ఇప్పుడు ఈమె భర్తను కోల్పోయిన స్థితిలో ఉంది. 2 కొడుకులు ఉన్నారు. పోనీ భర్త లేకపోతే కనీసం కుమారులు ఉన్నారు కదా నన్ను ఆదరించడానికి అని అనుకుంటున్న ఆ సందర్భంలో కుమారులు 2ని కూడా కోల్పోయింది. ఒకప్పుడు సమృద్ధితో ఉంది, ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇంటి నిండా మనుషులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు ఇంట్లో మనుషులు లేరు. బహుశా ఇంట్లో భర్త కుమారులు ఉన్నప్పుడు వారు చక్కగా సంపాదించుకొని వస్తూ వారి ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా ప్రాస్పెరిటీ ఉండేదేమో. బహుశా వారు ఆర్థికంగా తినడానికి కావలసినంత చక్కని సమృద్ధి అయిన ఆహారము లేదంటే ధనము, వారికి అవసరతలన్నీ తీర్చబడుతూ ఉండేవేమో. కానీ ఒక్కసారిగా ఇంట్లో 3 వ్యక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నయోమి జీవితము, నయోమి ఇల్లు ఎట్లా అయిపోయిందంటే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నయోమికి వచ్చిన బాధను ఎవరికి పాయింట్ చేసి చెప్తా ఉందంటే, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. అందరితో చెప్తా ఉంది, దేవుడు నన్ను బాధ పెట్టాడండి, నన్ను ఇంకా నయోమి అని పిలవద్దు. నా పేరుకి నా జీవితానికి మ్యాచింగ్ అవ్వట్లే, నా పేరు నా జీవితము మ్యాచ్ అవ్వట్లేదు, సూట్ అవ్వట్లేదు. నయోమి అంటే మధురము, నన్ను మధురం అని పిలవద్దు. ఎందుకంటే మధురమైన అనుభవాలు కానీ మధురమైన పరిస్థితులు కానీ నా జీవితంలో ఇక ఎంత మాత్రమో లేదు. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే నయోమి గుండె నిండా గాయాలు ఉన్నాయి. ఏంట గాయాలంటే ఖాళీ చేతులతో, ఖాళీ గుండెతో, ఖాళీ ఇంటితో ఆమె హృదయం అంతా కూడా వేదన భరితంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నయోమి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? హర్ లైఫ్ టర్న్డ్ బిటర్. మంచిగా ఉన్న బ్రతికే, మంచిగా ఉన్న జీవితమే, కానీ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి షీ వాస్ ఫిల్డ్ విత్ గ్రీఫ్, పెయిన్, లాస్. కోల్పోయిన పరిస్థితులను బట్టి వేదనతో ఆమె జీవితం నింపబడింది. ఆ వేదన వలన ఆమె హృదయం నిండా చేదొచ్చేసిందండి, బిటర్నెస్ వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. గాడ్ రిమెంబర్డ్ నయోమి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే భర్త లేడు, కుమారులు లేరు అంటే అర్థం ఏంటంటే ఇక ఆమెకు బంధువులు కూడా ఎవ్వరు లేరు. ఉన్నారా? కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఏదో కుమారుడు చేసుకున్న ఒక్క కోడలు మాత్రం ఆమెతో పాటు రూతు బెత్లెహేము ప్రాంతానికి తిరిగి వచ్చింది. కానీ దిస్ వన్ గుడ్ థింగ్, ఆమె జీవితంలో ఆమె దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆమె దేవుని పట్టుకున్న కారణం చేత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గుండెకు అయిన గాయాన్ని ఎలా మాన్పారో ఒకసారి చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందును గాక. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పాను. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నయోమి అనుకుంది, నాకు ఇంకెవరు బంధువులు లేరు, నన్ను ఇంకా ఆదరించేవారు ఎవరు లేరు, నా ముసలితనమందు నన్ను చూసుకోవడానికి నాకు ఇంకెవరు లేరు. సమృద్ధి గలదాననై వెళ్ళాను, కానీ రిక్తురాలిగా అయిపోయాను, నా జీవితము ఒంటరి జీవితం అయిపోయింది అని వేదనాభరితమైన స్థితిలో ఉన్న నయోమి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమె గుండెకైన గాయం ఎలా మాన్పాడంటే
నయోమి బయటకి బాగానే ఉందండి, ఆమెకి ఏమి యాక్సిడెంట్ అవ్వలేదు, ఫ్రాక్చర్లు అవ్వలేదు, ఏమి దెబ్బలేం తగల్లా. సో బయట నుండి చూసిన వాళ్ళు ఈమె బాగానే ఉంది అనుకుంటా ఉండుంటారు. కానీ ఎప్పుడైతే ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చిందో అక్కడున్న వారందరితో ఆమె హృదయంలో ఉన్న వేదన అంతా ఒక్కసారిగా వాల్కెనో ఇరప్ట్ అయినట్లు, అగ్ని పర్వతము ఒక్కసారి ఇరప్ట్ అయినప్పుడు అందులో లావా అంతా బయటకు వస్తూ ఉంటుంది కదండి, అట్లా ఆమె ఒక్కసారిగా హృదయంలో ఉన్నదంతా బయటకు చెప్తే అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈమె హృదయంలో ఇంత వేదన ఉందా, ఇంత దిగులు పెట్టుకుందా, ఇంత భారంతో ఉందా నయోమి. కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న వేదనను ఎక్కడో కిందకు అదిమి పెట్టేస్తామండి. ఎంత బాగా అదిమి పెడతామంటే లోపల పైకి చాలా నవ్వుతూ, చాలా మంచిగా, చాలా ధైర్యంగా ఉన్నట్లు కనబడతాం. అసలు నాకు ఏ వరి లేదండి, అసలు నాకు ఏ టెన్షను లేదండి, అసలు చీకు చింత లేని బ్రతుకండి నాది అన్నట్లు కనపడేలాగా హృదయంలో అయిన గాయాలను, హృదయంలో ఉన్న వేదనను కొన్నిసార్లు మనం అదిమి పట్టేసి బయటకి కొంచెం మనం లేనిది ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరి దృష్టిలో మనకి చులకనవ్వడం ఇష్టం లేక, మనుషుల ముందు నేను ఎందుకు బయటపడాలని చాలాసార్లు మనం అలా వేదనంతా లోపల పెట్టుకుంటాం. నయోమి కూడా చాలా పెట్టుకుంది లోపల. బట్ ఆ టైం కేమ్, ఒక సమయం వచ్చింది, ఇంకా ఆమె లోపల పెట్టుకోలేకపోతా ఉంది. షీ కుడ్ నాట్ కంటైన్ హర్ పెయిన్. ఆమె వేదన, ఆమెలో ఉన్న బాధ ఇంకా తట్టుకోగలిగిన స్థాయిని దాటిపోయింది. అందుకని నయోమి ఏం చేస్తుందంటే అందరూ ఆమె చుట్టూ గుమికూడి, మళ్ళీ నయోమి ఇన్ని సంవత్సరాల తర్వాత బెత్లెహేముకు వచ్చిందా అని ఆమెను పలకరించడానికి వస్తే ఒక్కసారిగా హృదయంలో ఉన్నదంతా బయటకి పెళ్ళుబికిపోయిందండి. ఆమెలో ఉన్న వేదన అంతా పెళ్ళుబకగానే ఆ చుట్టూ ఉన్న మనుషులు అనుకుంటారు, మేమేం చేయగలం, వాట్ కెన్ వీ డూ. నిమ్మ బాధ అయితే చెప్పుకుంది. ఆమెను ప్రేమించిన వారు బహుశా బాధపడి ఉండుంటారు, అయ్యో ఇంత బాధ ఉందా, ఇంత కష్టం వచ్చిందమ్మ నీకు అని. బహుశా నయోమి యొక్క శత్రువులు ఆమె బాధనంతా విని లోపల నవ్వుకొని ఉండుంటారేమో. బట్ మనుషులు చేయగలిగిన దానికి ఒక పరిమితి ఉంటుందండి. పీపుల్ కెన్ ఓన్లీ గో అండ్ హెల్ప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. కానీ ఆమె ఆ బాధంతా వెళ్ళగక్కున్నప్పుడు ఆమె బాధను, ఆమె భారాన్ని, ఆమె వేదనను దేవుడు చూసి, దేవుడు ఆమె గుండెకైన గాయాన్ని ఎలా మాన్పాడంటే, రూతు బోయేజు అనే వ్యక్తికి భార్యగా ఆమె చేయబడినప్పుడు, ఆమెకు వివాహం అయినప్పుడు, నయోమి యొక్క కోడలు తిరిగి ఒక కుటుంబీకురాలైన తరువాత ఇప్పుడు ఒక మంచి మనవడు పుట్టాడు. ఆ మనవడు పేరేంటండి, ఓబెదు. ఇప్పుడు అక్కడున్న వారందరూ చెప్తున్న మాట 15వ వచనం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం, నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనెను. ఒకసారి చూడండి, కోల్పోయింది ఎంతమంది కొడుకులనండి. దేవుడు ఎలాంటి కోడల్నిచ్చారు, ఆ కోడల ద్వారా ఎలాంటి ధైర్యము, ఎలాంటి ఆదరణ, ఎలాంటి భరోసా ఇచ్చారంటే డబుల్ కాదండి. షీ లాస్ట్ 2 sons. 4 కుమారుల కంటే నీకు ఎక్కువైన కోడలు అనొచ్చు కదా. కాదు, ఎంతమంది కుమారులంట, 7. అంటే ఎన్ని అంతలో ఒకసారి మీరు చూడండి. దేవుడు మన జీవితంలో మన గాయాలను ఆయనకు అప్పగించినప్పుడు, మన వేదనకరమైన స్థితిలో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎట్లా హీల్ చేస్తాడంటే, ఆ గాయాన్ని ఎట్లా మాన్పుతారంటే ఇక గాయం గురించి మనం ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా అంత గొప్ప విధానంలో దేవుడు కాంపెన్సేట్ చేస్తాడు. గాడ్ కాంపెన్సేట్స్ ద పెయిన్ అండ్ ద లాస్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ హిమ్ అండ్ క్లింగ్ టు హిమ్. నీకున్న వేదనకరమైన స్థితిలో దేవుని విడిచిపెట్టదు, దేవుని గట్టిగా పట్టుకో. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు ఉంటే చాలు, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను, ప్రభు వైపు చూస్తూ వెళ్ళు. నువ్వేం కోల్పోయావో దాన్ని 2 అంతలు కాదు, ఎన్నో అంతలు దేవుడు నీకు తిరిగి అనుగ్రహించి నీ జీవితంలో నీ గాయాలను ఆయన మాన్పేవాడు. మేము పరిచర్యలో ఉంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ మందిని కలుస్తూ ఉంటాను. నాకు పైన పలకరించడం కంటే ఒక వ్యక్తితో ఒక రూమ్లో కూర్చుని ఒక సహోదరితో కానీ, యవనస్తురాండ్రు చాలామంది యంగ్ గర్ల్స్ నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నప్పుడు ఐ లైక్ టు టాక్ టు పీపుల్ బిహైండ్ క్లోజ్ డోర్స్. నాకు ఇష్టమైన పరిచర్య అది. ఇట్లా స్టేజ్ మీద ఇన్ని వేల మంది ముందు మాట్లాడడం కంటే కూడా హార్ట్ టు హార్ట్ ఎవరైనా జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యను గురించి విని వారికి వాక్యంలో నుండి మరి దైవికమైన సలహాలు, ధైర్యం, ఆదరణ ఇవ్వడం నాకు ఇష్టమైన పరిచర్య అండి. అలా చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు పంచుకుంటూ ఉంటారు, అక్క మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయక్క, దిస్ ఇస్ ద పెయిన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. కొంతమంది సహోదరులు చెప్తూ ఉంటారు, మా తండ్రిని కోల్పోయాం, నా భర్తను కోల్పోయానండి, ఇది నా పరిస్థితి. కానీ నేను నా వ్యక్తిగత అనుభవంలో నేను గమనించిన వారిలో
ఒక విషయం దేవుడు నాకు చూపించాడండి. అదేంటంటే, ఎంతమంది అయితే వారి జీవితంలో లాస్ గుండా అంటే తీరని లోటును అనుభవించి వెళ్ళిన వారు నా దగ్గరకు వచ్చి వారి వేదన బాధ చెప్పుకున్న తర్వాత దేవుని వాక్యం నుండి వారికి ఆదరణకరమైన మాటలు, ధైర్యపు మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపించిన తర్వాత కొద్ది కాలం తర్వాత వారి జీవితాలను చూసినప్పుడు ఒకటి మాత్రం దేవుడు నాకు చూపించేవాడు. అది ఏంటంటే, వారు కోల్పోయిన వేదన కన్నా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదము, ఆదరణ చాలా గొప్పది. కోల్పోయినదైతే మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఉన్నాను, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు చూసుకుంటారు, ఏంటి స్థితి అనే నిరాశ అయితే ఆమె జీవితంలో ఒకనొక పరిస్థితిలో వచ్చింది. బట్ గాడ్ హీల్డ్ హర్ వూండ్స్. ఆమె హృదయానికైన గాయాలను దేవుడు మానిపాడు. ఆమె గాయాలను దేవుడు కట్టాడు. ఎట్లా కట్టాడంటే, అక్కడ ఉన్న వారందరూ చూసిన వారు సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, 7 కుమారుల కంటే నీకు ఎక్కువైనా ఒక్క కోడలు చాలమ్మా నీకు, అంత అద్భుతమైన కోడలు. వాట్ అ గ్రేట్ సపోర్ట్ షీ ఈస్ టు యూ. ఆమె నీకు ఎంత గొప్ప సపోర్ట్, ఆమె నీకు ఎంత గొప్ప ఆదరణ, ఆమె ఎంత బాగా నిన్ను ప్రేమిస్తుందమ్మా. 2 కొడుకుల ప్రేమ కాదు, 7 కొడుకుల ప్రేమ నీకు అందించే కోడలు నీతో ఉంది. అంత మాత్రమే కాదు, 15వ వచనం, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో. అండ్ ఆల్సో అబౌట్ హర్ ఫ్యూచర్. నయోమి మనసులో ఉండుండొచ్చు, నా వృద్ధాప్యంలో నన్ను ఎవరు చూసుకుంటారు, నన్నెవరు. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనుకుంటా. ఈ వయసులో రావు కానీ బహుశా 50s దాటాక వస్తాయేమో. తల్లిదండ్రులకు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు. ఒకవేళ కుమార్తె ఉంటే మంచి అల్లుడు వస్తే బాగుండు, మమ్మల్ని ఆదరించే వ్యక్తి వస్తే బాగుండు. ఒకవేళ కొడుకులుంటే మా కోడలు మా కొడుకుని మమ్మల్ని ప్రేమగా చూడనిస్తే చాలు, బాగుండని వెళ్తుందేమో మనసు. నయోమి జీవితంలో 2 కొడుకులు కోల్పోయిన తర్వాత ప్రాబబ్లీ షీ హ్యాడ్ దట్ థాట్ ఇన్ హర్ మైండ్, నన్ను ఎవరు చూసుకుంటారు, ఉన్నవారు నా వారు, నా ఇంటి పేరు ఉన్నవారు ఎవరు లేరు కదా, నన్ను ఎవరు ఆదరిస్తారు అని ఉండుండొచ్చు. కానీ అక్కడ ఉన్న వారందరి ద్వారా దేవుడు ఆమెకు ఒక మాట చెప్పిస్తా ఉన్నారు. ఏమనంటే, నీ ముసలితనమందు రూతుకు బోయజుకు పుట్టిన ఈ కుమారుడు నిన్ను ఆదరిస్తాడు. యూ విల్ బీ కంఫర్టెడ్ త్రూ దిస్ చైల్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉదయకాల సమయంలో ఒకవేళ కొన్ని గాయాలతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, ఆ గాయాలు మానట్లేదేమో, మానిపోతాయి. ఎక్కడికి రావాలో అక్కడికి వస్తేనే మానతాయి. ఎక్కడికి వస్తే మానతాయి అంటే, దేవుని సన్నిధికి వస్తే మానతాయి. ఊరికే గాయాలు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే గాయాలు రేగుతూ ఉంటాయి కానీ మానవండి. ఇప్పుడు ఏదైనా వ్యాధి వచ్చింది, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా మానుతుందిలే, ఎప్పటికి మానుతుంది అప్పటికి మానని అనుకుంటే మానదు. కొన్నిసార్లు అది ఇంకా అట్లనే కొనసాగి ఇంకెక్కువైపోద్ది. ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గాయం పెద్దదైపోద్ది. కానీ దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయానికైన గాయం ఆయన చేతిలో పెట్టు. ప్రభువా, ఇదిగో, యు నో వన్ థింగ్, మన దేవుని చేతులకి గాయాలయ్యాయండి. పరలోకానికి వెళ్ళినప్పుడు మనం యేసయ్యని ఎట్లా గుర్తుపడతామంటే, ఆయన చేతుల్లో ఉన్న గుర్తులు ఇంకా ఉంటాయంట. ఎందుకంటే అంత లోతైన గాయాలు ఆయన పొందుకున్నాడు. నెయిల్స్. కొన్నిసార్లు మనకి మేకులు గుచ్చుకుంటాయి. పొరపాటున మన కాలు పెట్టేస్తే ఒక మేకు మీద, కానీ ఆ మేకు కింద నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా బయటకు వచ్చే అంత మేకుల్లో అయితే మనం ఎవరం పెట్టం కాలు కదా. ఎందుకంటే అట్లా పెట్టగానే మనకి పెయిన్ వస్తుంది కాబట్టి తీసేస్తాం కాలు. ఒక టీటీ ఇంజెక్షన్ వేయించుకొని సమ్హౌ వీ గెట్ అలాంగ్. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్ళలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి. ఆ గాయాలు ఇంకా ఉన్నాయి. గాయపడిన ఆయన చేతులు గాయాలు పొందిన మన హృదయాలను స్వస్థపరుస్తాయి. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 2వ వ్యక్తిని నేను చూపించి ముగిస్తాను. 2వ వ్యక్తి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడతా ఉందండి. షీ వాస్ ఫుల్ ఆఫ్ పెయిన్. ఈమెకు కూడా గాయాలు ఉన్నాయి.
ఏంటా గాయాలంటే, ఒక ప్రక్కన బిడ్డలు లేదు అనే బాధ ఒక ప్రక్కనైతే, ఆమె వైరి అయిన పెనిన్న మాటి మాటికి ఆమెను సూటిపోటి మాటలతో గాయపరుస్తూ ఉందంట. దేవుని బిడ్డలు దేవుని నుండి స్వస్థత పొందుకునేవారు ఇతరుల యొక్క గాయాలు మాన్పేవారు, అంతేగాని రేపేవారుగా మనం ఉండడానికి వీల్లేదండి. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, వాడి స్వభావము వాడిని ఎక్కువగా ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్లు ఇస్తూ ఉంటాడు అపవాది. ఏంటా ఇన్స్పిరేషన్ అంటే, ఇతరుల గాయాలు రేపడం, ఇతరులకు గాయాలు చేయడం. వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేస్తే పర్వాలేదు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా ఏదో అంటాం, అది వాళ్ళకి ఎక్కడో వెళ్ళి వాళ్ళకి హర్ట్ అనిపిస్తుంది. అలాంటి విషయాలు ఒకవేళ నీ వలన ఎవరైనా గాయపడ్డారని తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పచ్చు, నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదండి, ఒకవేళ మీరు బాధపడి ఉంటే క్షమించండి, మిమ్మల్ని గాయపరచడం అయితే నా ఉద్దేశము కాదు. కానీ కొన్నిసార్లు అపవాది ఎట్లా ప్రేరేపిస్తాడంటే, ఎదుటి వారిని నొప్పించే మాటలు, ఎదుటి వారిని గాయపరిచే సూటిపోటి మాటలు, అది అపవాది నీలో ఉండి నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు వాడుకోవాలంటే, నిన్ను దేవుడు హెచ్చించాలంటే, ప్రేమైన సహోదరుడు నీ భార్యను నువ్వు సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నావా? నా దగ్గరకు వచ్చి కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు, నా భర్తక్క మీకు తెలీదు, సూటిపోటి మాటలే, బయటకి ఏం చేయడు, బాగానే ఉంటాడు పైకి, కానీ ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే హృదయంలోకి దూసుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఆ బాణాలు చాలా షార్ప్గా ఉంటాయి, ఆ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో. నేను ఒక వారం రోజులు పడుతుంది నాకు వాటి నుంచి బయటకు రావడానికి. ఆ పెయిన్ కొన్నిసార్లు నేను భరించలేకపోతా ఉన్నా. సూటిపోటి మాటలతో పెనిన్న హన్నాను విసిగిస్తూ ఉందండి. షీ వాస్ కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ హర్. ఆమెను ఇబ్బంది పెడతా ఉంది, ఆమెను గాయపరుస్తూ ఉంది. ఆ సమయంలో హన్నా జీవితంలో ఆమె ఏం చేసిందంటే, బికాజ్ ఆఫ్ హర్ ల్యాక్, బికాజ్ ఆఫ్ హర్ పెయిన్, ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆమె దేవుని మందిరానికి వచ్చిందంట. నన్ను ఇన్ని మాటలు అంటుంది కదా పెనిన్న, మందిరానికి మీరు వెళ్ళండిలే, షిలోహ్లో నేను రాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి, మనసు బాగాలేదు కానీ మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి అంటారు. ఎప్పుడైనా అన్నారు అట్లా? ఐ థింక్ యూ కెన్ రిలేట్ కదా. కొంతమంది ఏమంటారండి, అందరు తిడుతున్నారు నన్ను, నా మనసు బాగాలేదు, మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి. నీ మనసు బాగుపడాలంటే ఇక్కడ రావాలి, ఇక్కడికి వస్తేనే బాగుపడతాయి. ఇంట్లో కూర్చొని మంచం మీద బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే గాయాలు మానవు. నీకైన పెయిన్ నువ్వు హీల్ చేసుకోలేవు, స్వస్థత రాదు. హన్నా, నాకు దేవుడు ఎట్లాగో బిడ్డల్ని ఇవ్వట్లేదుగా, మీరందరూ వెళ్ళొచ్చేయండిలే షిలోహుకి, నేను ఇంట్లో కూర్చుంటా అనలా. నన్ను పెనిన్న మాటికి విసిగిస్తుంది కదా, ఎల్కానా నువ్వు పెనిన్నా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి, నేను ఇంట్లో ఉంటాను అనలా. పెనిన్నా నన్ను విసిగిస్తుంది, పెనిన్నా దేవుని సన్నిధికి వస్తుంది, లెట్ హర్ కమ్, కానీ నేను వెళ్తాను దేవుని సన్నిధికి, ఎందుకంటే నా లోటు నా కొరత నా యేసయ్య తీర్చగలడు, నా దేవుడు తీర్చగలడు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇష్టం లేని వారు ఎవరైనా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నారా, వాళ్ళని బట్టి నువ్వు మానకు. నువ్వు ఎవరి కొరకు వస్తున్నావంటే, ఇక్కడ మనుషుల కొరకు రావట్లేదు మనం దేవుని సన్నిధానానికి, దేవుని కొరకు. బికాజ్ యూ లవ్ ద లార్డ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావు, నువ్వు రక్షణ పొందావు కాబట్టి, నిన్ను ప్రాణం పెట్టి యేసయ్య ప్రేమించాడు కాబట్టి, రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు వస్తున్నావు. యు ఆర్ కమింగ్ టు మేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్ట్రాంగర్. దేవునితో నీకున్న బంధం ఇంకా బలపడాలని వస్తున్నావు, కానీ మనుషులతో ఉన్న బంధాలను గురించి ఆలోచించడానికి రావట్లే ఇక్కడికి. అర్థమవుతుందండి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళు వస్తే రానివ్వండి, వాళ్ళని కూడా దేవుడు మారుస్తాడేమో. ఆమెన్. మారాలా వద్దా? వాళ్ళని నాశనం అయిపోనివ్వండిలే, వద్దండి. దేవుని ప్రజలు శత్రువులను కూడా ప్రేమించేవారు, అందరి యొక్క మేలును శ్రేయస్సును కోరుకునేవారు, శత్రువుల కొరకు ప్రార్థించేవారు దేవుని బిడ్డలు. ఇక్కడ మనం గమనించినట్లయితే పెనిన్నా కూడా మందిరానికి వెళ్ళింది, షిలోహుకు పెనిన్నా వెళ్తుంది కాబట్టి నేను రానని హన్నా ఊరుకోలేదు. హన్నా కూడా వెళ్ళింది దేవుని సన్నిధానానికి. అక్కడ వెళ్ళి ఏం చేస్తూ ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు,
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. హృదయం కుమ్మరించుకొని ప్రార్థన గాయమంతా దేవుని సన్నిధిలో వచ్చి ఏడ్చుకొని చెప్పుకుందండి దేవునికి. లార్డ్, ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్, చాలా వేదన గుండా వెళ్తున్నా, కానీ అంతా నీకు చెప్పుకుంటానయ్యా. షిలోహులో దేవుని మందిరంలో హన్నా వచ్చి తన హృదయాన్ని అంతా కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంటా ఉంది. దేవునికి ఒక మాట ఇస్తూ ఉంది, నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే ఆ కుమారుని నేను తిరిగి నీకు అప్పగిస్తా ప్రభువా. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమెకు గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీ హృదయంలో కొన్ని గాయాలు ఉన్నాయేమో, ప్రాబబ్లీ లైక్ నయోమి అండ్ హన్నా వలె, నయోమి వలె కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో. ఆ గాయాలు అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని ఆలోచన చేస్తే కొన్ని గాయాలు ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయేమో. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి, ఎవరి హృదయంలోకి వారు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కొన్ని గాయాలు కొన్ని నెలల నుంచి నువ్వు మోస్తూ ఉన్నవేమో. ఆ గాయాలు మానాల టైం హీల్స్ అంటారు, కాలం గడిచే కొద్దీ గాయాలు మానిపోతాయి అంటారు, ఎందుకంటే జ్ఞాపకాలు కొంచెం పాత పడిపోతాయి కదా. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ గాయాలన్నీ రేపుకుంటూ ఉంటాం, అవునా కదా. భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక, పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయాక, మా తోడికోడలండి నన్ను ఇట్లా అన్నిందండి, ఎప్పుడండి 3 సంవత్సరాల క్రితం అండి, అదే మళ్ళీ రేపుకోవడం, అవునా కాదండి. అవునా, మా అత్తగారండి ఇలా అన్నారండి పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు పెళ్ళై 30 సంవత్సరాలు అయిపోయింది కానీ మర్చిపోదు అండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే గాయాలు మళ్ళీ 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 రేపుకుంటానే ఉంటుంది. గాయం రేపితే ఏమవుతుందండి, బాగవుతుందా? యు వాంట్ హీల్. నువ్వు ఆనందించలేవు, సంతోషించలేవు. మనమే స్వస్థత లేకుండా ఉంటే మనం ఇంకొకరిని స్వస్థపరచగలమా? మనమే విరిగి నలిగిపోయిన స్థితిలో ఉంటే ఇంకొకరికి ఆదరణకరంగా మనం ఉండగలమా? మనమే విరిగిపోయి, మనమే వేసారిపోయి, విసిగిపోయి ఉంటే మనల్ని తగులుకున్నా లేదంటే మనల్ని కలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆ చికాకే అంటిస్తాం, కానీ నెమ్మది మాత్రం మనము ఇవ్వలేం కదండి. మనకే శాంతి లేకపోతే, మనకే నెమ్మది లేకపోతే, మనకే హీలింగ్ లేకపోతే ఇంకొకరికి నువ్వు ఇవ్వగలవా? నీ దగ్గరే లేదు, నువ్వేమిస్తావు? దేవుని బిడ్డలు అందుకే శాంతి సమాధానముతో సమృద్ధిగా నింపబడినప్పుడు, నిన్ను ఎవరైనా వచ్చి కలిసినప్పుడు వారికి నీతో మాట్లాడితేనే వారికి సమాధానం, నెమ్మది అనిపిస్తుందండి. ఎప్పుడంటే దేవుని సమాధానం మన హృదయంలో ఉన్నప్పుడు. సంతోషం నీ హృదయంలో ఉంటే యూ కెన్ షేర్ దట్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోగలవు, కంటేజియస్, ఇతరులకు కూడా నువ్వు అందించగలవు. నీ గాయాలు మానితే ఇతరులు ఎవరైనా గాయాలతో నీ దగ్గరకు వస్తే నువ్వేం చేయగలవు? వారిని ఆదరణకరమైన మాటలు చెప్పి దేవుని వాక్యంలో ఉండి వారిని నువ్వు బలపరచగలవు. అంతేగాని నీ గాయాలు నువ్వు రేపుకుంటా ఎప్పుడు హీల్ అవ్వకుండా, స్వస్థత పొందకుండా అట్లాగే బ్రతుకుతూ ఉంటే దేవునిలో నువ్వు ఆనందించలేవు. దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకున్న సమృద్ధి జీవాన్ని కూడా మనము ఖచ్చితంగా పొందుకోలేము. అందుకే ప్రారంభంలో 147వ కీర్తన 3వ వచనం మనం చదివాం కదా, ఆయన గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు. ఒకసారి దేవుని సన్నిధానానికి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము అడుగుదాం, లార్డ్ ఐ వాంట్ యువర్ హీలింగ్. నీ స్వస్థత నాకు బయట ఏం లేవయ్యా, గాయాలు బయట అంత బాగానే ఉంది, ఐఎమ్ సో వెల్ ఆన్ ది అవుట్ సైడ్. నన్ను చూసిన వారు అనుకుంటారు బ్రహ్మాండమైన జీవితం అండి, కానీ లోపల ఉన్నాయి చాలా గాయాలు. ఎప్పుడెప్పుడో ఎవరెవరో అన్న మాటలు, నువ్వు చేయని వాటిని నీ మీద వేసినప్పుడు, చేయని నేరాలు లేదంటే చేయని వాటి గురించి నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు, మనుషులు ఒకవేళ నిన్ను అన్న సూటిపోటి మాటలు, నీ జీవితంలో నువ్వు పొందుకున్న వేదన, కొరతలను బట్టి ఒకవేళ నువ్వు గాయాలతో బ్రతుకుతా ఉన్నావా, ఉదయకాల సమయంలో అడుగు, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సి మేజర్.
మన దేవుడు బాగు చేసేవాడు. ప్రభా, ఇదిగో అయ్యా, నా హృదయం నీ చేతిలో పెడుతున్నా ప్రభా, నా మనస్సు నీ చేతిలో పెడుతున్నానయ్యా. నా గుండె, నా హృదయంలో ఉన్న లోతైన గాయాలు అవన్నీ నీకు తెలుసు ప్రభా. ఒక్కొక్కటి నువ్వు స్వస్థపరిచే. నీ స్వస్థత నాకు కావాలి, నీ స్వస్థత నాకు కావాలి. దేవుడి సన్నిధిలో నీ హృదయానికైన గాయాలు కొన్ని సంవత్సరాల నుంచి వాటిని మోస్తున్నావా? హృదయంలో వాటిని అదిమి పట్టి బయటకు మనుషులకు అంత బాగుంది నా జీవితం అన్నట్లుగా నువ్వు కనబడుతున్నావు, కానీ బట్ యు నో యు ఆర్ హర్టింగ్ ఆన్ ది ఇన్సైడ్. ఈ లోపల చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది. నీ హృదయాన్ని కుమ్మరించుకోగలవా ఉదయకాల సమయంలో? లార్డ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ దీస్ వూండ్స్ ఎనీమోర్. ఈ గాయాలతో ఇంక నేను బ్రతకాలని అనుకోవడం లేదు ప్రభా. నా గాయాలు మాన్పయ్యా. నన్ను స్వస్థపరచడానికి యేసయ్య భూమి మీదకి దిగి వచ్చారు. బాధింపబడు వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చునని వాక్యంలో వ్రాయబడింది. శ్రమల చేత కొట్టబడుతూ వేదనలతో నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని అడుగు ప్రభా. లార్డ్, హీల్ మై హార్ట్. నా హృదయాన్ని బాగు చేయి ప్రభా. నా హృదయంలో ఉన్న గాయాలు నీవు కట్టాలని నేను కోరుకుంటున్నానయ్యా. మొదట నేను స్వస్థత పొంది అనేక మందికి కూడా నాయన ఆదరణకరమైన మాటలు నేను పంచగలిగే స్థితిలో నన్ను నిలబెట్టు ప్రభా. అడుగుదామా? యు డోంట్ హ్యావ్ టు లివ్ విత్ దోస్ హర్ట్స్ ఎనీమోర్. నేను బాధించిన వారిని, నేను నిందించిన వారిని నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధం యెహోవాదే, ప్రభుకు అప్పగించు, పర్వాలేదు. The Lord will take care. నీ శత్రువులను క్షమించు, నీ శత్రువులను దీవించు దేవుని సన్నిధిలో. నీ హృదయాన్ని తేలిక చేసుకో. నీ హృదయాన్ని బాగు చేయాలని యేసయ్య కోరుతున్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, మా కొరకు నువ్వు బాధింపబడ్డావు ప్రభా. మా కొరకు నువ్వు గాయాలు పొందావయ్యా. సిలువలో నలగొట్టబడ్డావు. కారణము మమ్మల్ని స్వస్థపరచాలని, మమ్మల్ని బాగు చేయాలని. మా మనసుకైన గాయాలు, మా దేహానికైన గాయాలు నువ్వు ఒక్కడివే బాగు చేయగలవు ప్రభు. మనుషులకి కొన్ని చెప్పుకోగలం, మనుషులకు కొంతవరకు అర్థమవుతుందేమో, కొంతవరకు సహాయం చేయగలరయ్యా. ఎవరైనా సరే పరిపూర్ణంగా మా గాయాలు మాన్పగలిగిన వాడు, మాకు వచ్చిన వేదనను ప్రభు తొలగించి రెట్టింపు ఆనందమును, సంతోషం ఇవ్వగలిగిన దేవుడో నీవే తండ్రి. అన్నాడు నయోమి జీవితంలో 2 కుమారులను కోల్పోయిందేమో, కానీ 7 కుమారుల కంటే తనను ప్రేమించి ఆదరించే కోడల్ని, ఆమె వృద్ధాప్యమందు ఆమెను ఆదరించి సంరక్షించగలిగే ఒక చక్కని కుమారుణ్ణి రూతుకు నువ్వు అనుగ్రహించావు ప్రభా. నిజమే నాయన, నేను ఆధారం చేసుకుంటే మమ్మల్ని నువ్వు బాగు చేస్తావు, ఆదరిస్తావు ప్రభా. మేమేం కోల్పోయామో వాటికి రెట్టింపైన దీవెనలు దయచేస్తావు. నీకు వందనాలు. ఎంతమంది మానని గాయములతో ప్రభా ఇక్కడికి వచ్చారు, ఇంకా గాయాలని రేపుకుంటూ బ్రతుకుతా ఉన్నారు ప్రభా. గాయాలు మాన్పే నీకు తమ హృదయాన్ని, తమ స్థితిగతులను అప్పగించుకొని మీరిచ్చే స్వస్థతను, విడుదలను, నెమ్మదిని, సమాధానమును, సంతోషమును పొందుకోవడానికి నీ కృప దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.